ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏదైతే ఈ మధ్యకాలంలో ఇప్పుడు నిన్న అంబటి ఇంటి మీదనో జగన్ జోగి రమేష్ ఇంటి మీదనో దాడి చేసిన వాళ్ళని ఏమన్నా తన్ని రోడ్డు మీద నిలబెట్టారా, నడిపించారా? వాళ్ళందరూ ఏకంగా పెట్రోల్ బాంబులు వేసిరారు. అది సాధారణంగా తీవ్రవాద భావజాలికలు విసురుతారు. అట్లాంటి విసిరారు కదా, వాళ్ళ మీద ఏమైనా అట్లాంటి తీసుకున్నారా? లేకపోతే మొన్న రాజకీయాలు చేసిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కాదు కదా. వైసీపీ వాళ్ళని అయితే చేస్తున్నారు, మిగతా వాళ్ళని వదిలేస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఇలాగ రోడ్ల మీద నడిపిస్తున్నటువంటి ఉదంతాలకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ వాదోపవాదాలు జరిగినాయి. ఏకంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనంలోనే విచారణ జరిగింది. పోలీసుల తీరు మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను రోడ్ల మీద పోలీసులు నడిపించడం మీద దాఖలైనటువంటి పిల్ మీద విచారణ సందర్భంగా ఈ పిల్లు వేసింది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ పోలీసులు ఎలా వ్యవహరిస్తారని న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. కొన్ని వీడియోలు, ఫోటోలు ఈ పిటిషనర్ తరపున వాదించిన జడ శ్రవణ్ కుమార్ అందజేశారు న్యాయస్థానానికి. అయితే కొవ్వూరులో నిందితుని తీసుకెళ్లే టైంలో వాహనం బ్రేక్ డౌన్ అవడంతో రోడ్డు మీదుగా తీసుకెళ్లారు తప్పించి అందులో ఏం లేదు. అవి ఫోటోలు తీసి ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు అని చెప్పి కోర్టుకు చెప్పారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు. అయితే అది ఆయన చెప్తున్న తప్పు. ఇట్లాంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పేసి అనేక చోట్ల జరిగినటువంటిది. ఈవెన్ కొట్టుకుంటూ తెనాల్లో తన్ని తీసుకుని వెళ్ళినటువంటిది, ఆ సందర్భంగా బూతులు మాట్లాడినటువంటిది, పోలీసులు తిట్టిన తిట్లు, వీటన్నిటితో కూడినటువంటి వీడియోల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు జడ శ్రవణ్ కుమార్ కోర్టులో పిటిషనర్ తరఫున. పోలీసులు నిందితులు నడి రోడ్డు మీద నడిపించడంతో పాటు బహిరంగంగా తెనాల్లో కొట్టారు, రోడ్డు మీద కాళ్ళకి పెడేసి కొట్టారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరుగో వీడియోలు, ఫోటోలు అంటూ అందజేసినటువంటి నేపథ్యంలో పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉంది, పోలీసుల తీరు నిలువరించాల్సిన అవసరం ఉందని వాదించారు. పోలీసులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని వాదించారు. జడశ్రవణ్ వాదనలతో ఏకీపించి న్యాయమూర్తి జస్టిస్ జయసింగ్ ఠాకూర్, చల్లా గుండ్రంజలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అట్లాగే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలు వాళ్ళందరినీ కూడా అఫిడవిట్ వేయమని ఆదేశించారు. విచారణ 4 వారాలకు వాయిదా పడింది.